నమస్కారం. స్వాధ్యాయం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఆముష్మిక సోపానాలు అనే గ్రంథ సంకలనంలో అనుభవ వేదాంత సూక్తులు అనే గ్రంథంలో ఆ గ్రంథ పఠనంలో ఉన్నాం. డాక్టర్ వేమూరి సీతారామయ్య గారిచే రచించబడిన అనుభవ వేదాంత సూక్తులు పఠిస్తున్నాం. 24వ సూక్తి దగ్గర నుంచి ఈరోజు చూద్దాం. నీకు కలుగు ప్రతి సంకల్పము వద్దను సంకల్పమునకు సత్తా ప్రకాశములిచ్చు బుద్ధి సాక్షియగు పరమేశ్వరుని జ్ఞాపకము చేసుకొనుచుండుట అభ్యసించవలెను. ఆయన జ్ఞాపకముతో కలిగిన ప్రతి సంకల్పము సుఖమునే కలిగించును. ఆయనను మరచి అహంకరించుటే బంధము. ఇది 24వ సూక్తి. నీకు కలుగు ప్రతి సంకల్పము వద్దను సంకల్పమునకు సత్తా ప్రకాశములిచ్చు బుద్ధి సాక్షియగు పరమేశ్వరుని జ్ఞాపకము చేసుకొనుచుండుట అభ్యసించవలను. మనకు ఒక సంకల్పం కలిగినప్పుడు ఈ పని చేద్దాము అనే సంకల్పం కలిగినప్పుడు ఆ సంకల్పానికి సత్తా ప్రకాశములు ఇచ్చేది బుద్ధి. ఆ సంకల్పానికి సత్తా ఇచ్చేది అంటే సంకల్పం రావడానికి మనకు కారణమయ్యేది అని చెప్పచ్చు. అది బుద్ధి. ఈ బుద్ధికి సాక్షి ఎవరు? పరమేశ్వరుడు. ఈ బుద్ధికి సాక్షి పరమేశ్వరుని మనం జ్ఞాపకం చేసుకోవడం అనేది అభ్యసించాలి, ప్రాక్టీస్ చేయాలి. ఆయన జ్ఞాపకంతో కలిగిన ప్రతి సంకల్పము సుఖమునే కలిగించును. ఇది పరమేశ్వరుడు సాక్షిగా ప్రేరేపించబడిన బుద్ధిచే ప్రేరేపించబడిన సంకల్పము అని మనం అనుకుని చేస్తే అది మనకి సుఖాన్ని ఇస్తుంది. అలా కాక నేను చేస్తున్నాను ఈ పని, నా సంకల్పము అని మనం అహంకరిస్తే అది మనకి బంధం అవుతుంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకి పోతన గారు అంటారు, పలికెడిది భాగవతమట పలికించిన వాడు రామభద్రుండట అంటారు. నే పలికిన భవహారమగునట అంటారు. అంటే భాగవతం రాస్తుంది ఆయనే అయినా అది రాయిస్తోంది రామచంద్రుడు, ఆయన చేత రాయిస్తోంది రామభద్రుడు అని ఈశ్వరుని మీద పెట్టుకున్నారు. ఆయన ఈశ్వరుని జ్ఞాపకం పెట్టుకున్నారు. అలా చేయడం వలన అది భవహారం అవుతుంది ఆయనకి. అంటే బంధం విముక్తం అవుతుంది అనమాట, మోక్షం అవుతుంది, ముక్తిని ఇస్తుంది. అలా కాకుండా నేను రాస్తున్నాను ఈ భాగవతాన్ని అని ఆయన అహంకరిస్తే అది ముక్తినిచ్చేది కాదు. అందుకని అలాగా మనం కూడా ప్రతి సంకల్పంలో ఏ పని చేసుకున్నా ఇది భగవంతుడు చేయిస్తున్నాడు ఈ పని అని అనుకుని చేస్తే అది మనకి బంధం నుంచి విముక్తి ఇస్తుంది. మానసేంద్రియములకు దాసుడు కాక వారిని తన స్వాధీనములో ఉంచుకున్నవాడే బ్రహ్మ విద్యకు అధికారి. ఇది 25 సూక్తి. మనస్సుకి ఇంద్రియాలకి మనం దాసులు కాకుండా వాటిని మన స్వాధీనంలో ఉంచుకుంటేనే అలా ఉంచుకొనగలిగిన వాడే బ్రహ్మ విద్యకు అధికారి అవుతాడు. 26వ సూక్తి. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అను వాక్యానుసారముగా ఈశ్వరుడు మన హృదయ స్థానమందే బుద్ధికి సాక్షిగా బుద్ధి ప్రకాశకుడుగా ఉన్నాడు. అందువలనే దేహో దేవాలయ ప్రోక్త, దేహమే దేవాలయముగా చెప్పబడినది. అచట పూజారి అహంకార రూపుడగు జీవుడు సోహంభావముచే ఈశ్వరానుసంధాన రూప పూజ చేయుట గర్భాలయమగు అంతఃకరణను అత్యంత పవిత్రముగా నుంచి మలిన భావములకు తావీయకుండుట దేవాలయమగు దేహసేవకు కావలసిన వ్యవహారమంతయు ఈశ్వర సేవా రూపములో చేయుచు స్వార్థమును మరచి ఉండుట ఆయన విధులు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. మన హృదయంలో ఈశ్వరుడుగా నేను ఉంటాను అని ఈశ్వరుడు భగవద్గీతలో చెప్పారు. ఆయన హృదయంలో ఉన్నారు కదా భగవంతుడు. ఆయన హృదయంలో మన హృదయంలో ఆయన ఉన్నప్పుడు మన దేహం ఏమవుతుంది? దేవాలయం అవుతుంది. దేహో దేవాలయ ప్రోక్త అని దేహమే దేవాలయంగా చెప్పబడినది.
ఆ దేవాలయంలో ఉన్న దేవుడు ఈశ్వరుడు హృదయంలో ఉన్నాడు. అప్పుడు పూజారి ఏమవుతాడు? అచ్చట పూజారి అహంకార రూపుడకు జీవుడు. అంటే నేను నేను అని భావిస్తున్న ఈ జీవుడే పూజారి. ఆ పూజారి ఏం చేయాలి? సోహంభావముచే ఈశ్వరానుసంధాన రూప పూజ చేయటం అనేది చెయ్యాలి. సోహంభావం అంటే అహం బ్రహ్మాస్మి అన్నారు కదా, నేనే బ్రహ్మము అనే భావనతో ఈశ్వర అనుసంధానం చేస్తుంటే ఈశ్వరానుసంధానం చేయటం అనే పూజ చేయాలి. గర్భాలయముకు అంతఃకరణ అత్యంత పవిత్రముగా ఉంచాలి. అంతఃకరణమే గర్భాలయము. హృద్దేశే అర్జున తిష్టతి అన్నారు కదా, అది అంతఃకరణము. ఈ అంతఃకరణమే గర్భాలయము. ఆ గర్భాలయాన్ని ఎప్పుడు పవిత్రంగా ఉంచాలి. మలిన భావాలకు తావియ్యకూడదు. ఆ గర్భాలయంలో అంటే ఆ అంతఃకరణలో మలిన భావాలకు తావిస్తే అందులో ఈశ్వరుడు ఎలా ఉంటాడు? ఉండలేడు కదా. అందుకని మలినమైన భావాలకి తావియ్యకూడదు. దేవాలయముకు దేహసేవకు కావలసిన వ్యవహారమంతయు ఈశ్వర సేవా రూపంలో చేయుచు, దేహమే దేవాలయం కదా, దేవాలయం కాబట్టి ఈ దేహ సేవ అంతా కూడా ఈశ్వర సేవ అవుతుంది. ఈ దేహానికి చేసే సేవని ఈశ్వర సేవగా భావిస్తూ చేయాలి. అలా చేస్తే స్వార్థమును మరిచి, అంటే నేను అనే భావాన్ని మరిచి ఈశ్వర సేవగా చేస్తుండటమే ఆయన విధులు. అట్లు చేసిన వాడు నిరంతర అనుసంధానముచే ఈశ్వరుడే అయి ముక్తుడు కాగలడు. అలాగా సోహం భావనచే నిరంతర అనుసంధానం చేస్తూ దేహాన్ని దేవాలయంగా చేస్తూ పూజ భావనతో ఈశ్వర భావనతో ఉంటే అప్పుడు అలా నిరంతర అనుసంధానం చేస్తే ఈశ్వరుడే తనవుతాడు. అలా అయి ముక్తుడు కాగలడు. లేనివాడు పాపి అయి దుఃఖభాజనుడు కాగలడు. అట్లా చేయనివాడు దుఃఖానికి కారణమవుతాడు, దుఃఖాల పాలవుతాడు. అది 26వ సూక్తి. 27. మలినమగు అద్దములో చూచిన తన ముఖమే అన్యముగా తోచి విక్షేపము కలిగించెను. అద్దము శుభ్రపరిచినచో తన ముఖము యొక్క యథార్థ స్వరూపము తెలియబడి విక్షేపము పోయెను. అట్లే మలినాంతఃకరణ ద్వారా గుర్తించబడిన తన స్వరూపమే అన్యముగా తోచి విక్షేపరూప బంధహేతువు ఆయను. అంతఃకరణ శుద్ధమైనచో తన యథార్థ స్వరూపమును గుర్తించును. కనుక అంతఃకరణను శుద్ధము చేయుటయే ముక్తికి సాధన కానీ వేరొక సాధన లేదు. ముక్తికి కావాల్సిన సాధన ఏంటి అంటే అంతఃకరణని శుద్ధి చేయటం. ఎందుకు అంటే ఒక మలినమైన అద్దంలో మొహాన్ని చూసుకుంటే అది విక్షేపము చెంది, అంటే ఆ మొహం వెనకాల అద్దంలో మారిపోయి అది మా నామొహమేనా అనిపించేలాగా పిచ్చిగా కనిపిస్తుంది. అలాగే మలినమైన అంతఃకరణలో మన స్వరూపమే మనకి వేరేగా కనిపిస్తుంది. అంటే మలినమైన అంతఃకరణలో మన అది స్వరూపం ఏంటి? ఈశ్వర స్వరూపము. ఇది వేరేగా కనిపిస్తుంది అనమాట. వేరే రూపంలో విక్షరూప బంధహేతు అవుతుంది. వేరే రూపం కల్పించి అది నేను అని భావిస్తూ అబద్ధపు భావనలో ఉండిపోతాం అన్నమాట. అంతఃకరణ శుద్ధమైనచో తన యథార్థ స్వరూపమును గుర్తించును. అదే అంతఃకరణ శుద్ధిగా ఉంటే కనుక, మలినం లేకుండా ఉంటే, శుద్ధంగా ఉంటే, అంటే అద్దం శుభ్రంగా మలినం లేకుండా తుడిచేస్తే ఎలా అయితే మన ప్రతిబింబం నీట్గా మనకి ఎలా కనిపిస్తుందో, అంతఃకరణ కూడా అలా శుద్ధంగా ఉంచితే అందులో ఉన్న ఈశ్వరుడే మనకు కనిపిస్తాడు. అప్పుడు నేనే ఈశ్వరుడును అనే భావన కూడా మనకు తెలుస్తుంది. కనుక అంతఃకరణను శుద్ధము చేయటయే ముక్తికి సాధన కానీ వేరొక సాధన లేదు. సో అంతఃకరణనే మనం శుద్ధి చేసుకోవాలి. భాండ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలా అని కూడా అంటారు కదా. మనము గిన్నె శుభ్రంగా లేకపోతే ఎంత రుచిగా పాకం వండినా పాయసాన్ని వండుకున్నా అది మనం తినలేము. అలాగే చిత్తశుద్ధి లేకుండా, అంతఃకరణ శుద్ధి లేకుండా మనం ఏ కార్యం చేసినా, ఏ పూజ చేసినా దానికి ఫలితం ఉండదు. అంతఃకరణాన్ని శుద్ధి చేసుకుంటే మనకు అందులో ఈశ్వర స్వరూపం కనిపించి అప్పుడు అది ముక్తి సాధకునికి అప్పుడు అది మనకి ముక్తికి కారణం అవుతుంది. కాబట్టి అంతఃకరణను శుద్ధముగా ఉంచుకుంటేయే సాధన కానీ వేరొక సాధన లేదు అని 27వ పాయింట్. 28. చిత్తమునందు మలము, విక్షేపము, ఆవరణము అను 3 దోషములు కలవు. చిత్తములో మలము, విక్షేపము, ఆవరణము
అని 3 దోషములు ఉన్నాయి. అందు మలము అనంత జన్మల నుండి సంపాదించిన పాప సంబంధమగు మలిన వాసనలుగా ఉండును. శాస్త్రచోదితమగు సత్కర్మలను నిష్కామ్యముగా ఈశ్వర సేవారూపములో అనుష్ఠించుటచే ఈశ్వర ప్రసాదమును ప్రసాదించి మలదోషమును తొలగించును. ఫస్ట్ చిత్తమునందు మలము, విక్షేపము, ఆవరణము అని 3 దోషాలు ఉన్నాయి. ఈ మలదోషం అనేది ఎలా పోతుంది? అసలు మలదోషం అంటే ఏంటి అంటే, అనంత జన్మల నుంచి మనకు వస్తున్న వాసన, మన పాప సంబంధముకు మలిన వాసనలు అంటే మనలో పేరుకుపోయి ఉన్న మలిన భావనలు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క పాప కర్మలు, వాటి నుంచి మనకు వచ్చిన ఆలోచనలు, వాటి నుంచి మనం చేసుకున్న నిశ్చయాలు, మన భావాలు, ఇవన్నీ వాసనలు, ఇవన్నీ మలములు. వీటిని శాస్త్రచోదితముగు సత్కర్మలను నిష్కామ్యముగా ఈశ్వర సేవారూపములో అనుష్ఠించుటచే ఈశ్వర ప్రసాదమును సంపాదించవచ్చు. అంటే శాస్త్రంలో ఎలా చెప్పారో అలాగా, వేదం ఎలా చెప్పారో, శాస్త్రంలో ఎలా చెప్పారో అలాగా సత్కర్మలను ఎలా చేయాలి? నిష్కామ్యముగా చేయాలి. నాకు అది కావాలి అనే కోరికతో కాకుండా శాస్త్రంలో చెప్పారు కాబట్టి చేద్దాము అని నిష్కామ్యముగా ఈశ్వర సేవ చేస్తూ నిష్కామ్యముగా ఆ సత్కర్మల్ని ఈశ్వర సేవా రూపంలో చేయాలి. ఇది ఈశ్వర సేవ. ఇలా చేయడం అనేది ఈశ్వర సేవ అనే రూపంలో చేస్తూ వెళ్తుంటే అప్పుడు ఇది ఈశ్వర ప్రసాదమును సంపాదించి, అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మనం పొంది మలదోషాలను తొలగించుకోవడం అనేది జరుగుతుంది. అంతఃకరణలో మనకున్న ఆ పూర్వజన్మ కర్మల వలన వచ్చిన పాపకర్మల వలన వచ్చిన మలిన వాసనలన్నీ కూడా తొలగించుకోవడం అనేది జరుగుతుంది. అంటే శాస్త్రచోదితముకు సత్కర్మలను చేయడం ద్వారా ఆ మలముని తొలగించుకోవచ్చు. నెక్స్ట్ రెండోది విక్షేపము. యోగాభ్యాసము, ఉపాసనలచే చిత్త ప్రసాదమును సంపాదించి విక్షేపము తొలగించును. ఈ చిత్త ప్రసాదం అంటే యోగాభ్యాసము, ధ్యానము, జపము, పూజ, ఉపాసన ఇలాంటివి చేయటం వలన చిత్త ప్రసాదమును సంపాదించి విక్షేపము తొలగించును. చిత్తములో ఉన్న విక్షేపం కాస్త తొలగిపోతుంది. అంటే చిత్తము ఏకాగ్రతకు గురవుతుంది. అప్పుడు దాంట్లోకి ఈజీగా మనము దాని చిత్తాన్ని మన దీంట్లో కంట్రోల్లో ఉంచగలుగుతాం. అది విక్షేపము. నెక్స్ట్ ఆవరణ మూడవది. పై 2 సాధనలచే చిత్తమందలి రజస్తమో గుణ దోషములు తొలగగా తన స్వరూపము తెలియని ఆవరణ మాత్రము మిగులును. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మలము, విక్షేపం అనేవి 2 కూడా ఒకటి శాస్త్రకర్మలు, శాస్త్రచోదితముగు శాస్త్రం చెప్పబడిన సత్కర్మలను ఆచరిస్తూ ఒకటి, ఉపాసన యోగాభ్యాసాలతో ఒకటి. రెండోది ఈ 2 కూడా మలము, విక్షేపాలను పోగొట్టుకుంటే రజస్తమో గుణాలు తొలగిపోయి, చిత్తమందల రజస్తమో గుణాలను తొలగిపోయి తన స్వరూపము తెలియని ఆవరణ మాత్రం మిగులును. ఒక ఆవరణ అంటే తన స్వరూపం అప్పటికి తెలియదు. రజస్తమో గుణాలు తొలగిపోయాయి కానీ ఇంకా తన స్వరూపం తెలియని ఒక లేయరు, ఒక ఆవరణలా ఉండిపోయి ఉంటుంది. ఆ ఆవరణని అది సద్గురువును ఆశ్రయించి గురువుపాసన చేయుటచే గురుప్రసాదము సిద్ధించి ఆవరణ దోషము తొలగును. ఆ ఆవరణని సద్గురువుని ఉపాసిస్తే మనము సద్గురుని ఆశ్రయించి ఆయన గురుపాసన చేస్తే ఆ గురు ప్రసాదం వల్ల ఈ ఆవరణ తొలగిపోవును. ఇట్లు త్రివిధ దోషములు త్రివిధ ప్రసాదముల వలన తొలగును అనేది 28వ పాయింట్. మిగిలినవి తర్వాత చదువుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.